నేడు ఈ పూట ఇలాగ మీ ఎదుట నిలబడడానికి ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఒడిదుడుకులు ఆయనను ప్రభు కృపను బట్టి మీ ఎదుట ఇలా నిలబడ్డానికి దేవుడు సహాయం చేశాడు. సాతాను క్రియలను కూల్చి మీ ఎదుట మమ్మల్ని నిలబెట్టాడు. కేవలం ఇంత ప్రయాస ఎందుకు అంటే మీరిచ్చే కానుకల కొరకు, మీరిచ్చేటటువంటి వెల కొరకు కాదు, కానీ కేవలం సత్యవాక్యాన్ని మీ ముందుకు తీసుకురావాలి, దేవుడిచ్చినటువంటి దేవుని గూర్చిన జ్ఞానాన్ని మీకు వివరించాలి, మిమ్మల్ని అందరినీ సర్వసత్యంలోకి దేవుని ఆత్మ ద్వారా నడిపించాలి, మారు మనసు పరిశుద్ధాత్మ అనేటువంటి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన విలువైనటువంటి మాటలు మీకు వివరించాలి, దేవుని రాజ్యానికి మన వారసులుగా చేయాలనేటువంటి ఒకే ఒక్క భావం. కనుక శ్రద్ధ భయభక్తులతో వస్తున్నటువంటి వాక్యాన్ని చివరి వరకు ఆయన కృపలో ఏ మాట సాతాను దొంగిలించకుండా శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మీకు విన్నవించుకుంటున్నాను. వాక్య భాగంలోకి వెళ్ళి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. మరియు మీ మనోనేత్రమును వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనట్టి నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. చదివిన వాక్య భాగంలో ఎన్నో శ్రేష్టమైన బలమైనటువంటి మాటలు మనం చూస్తాం. ఔన్నత్యము, మహిమైశ్వర్యము, స్వాస్యము, ఆయన గుణాతిశయం యొక్క బలము, మహత్వము అనేటువంటి విషయాలు. మరియు వీటిలో మనం ఈ పూట ధ్యానించవలసింది, ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే మనోనేత్రములు. ఈ చదివిన ఆ ఒక్క వచనం అంతా చాలా పెద్దగా ఉన్నప్పటికీ దాని యొక్క సారాన్ని మనం క్షుణ్ణంగా బయటికి తీయాలి అంటే కనుక ఒక పదం బయటకు వస్తుంది. ఏమిటంటే మనోనేత్రములు. ఆ యొక్క వచనం ప్రారంభంలోనూ మనోనేత్రములు అనేటువంటి మాటతో ప్రారంభించబడి ఆ వచనం ముగింపులో ప్రత్యక్షతయు గల మనస్సు అనేటువంటి మాటతో మరలా ముగించబడుతుంది. అంటే భక్తుడైనటువంటి పౌలు ఎఫెస్సీలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ వారి యొక్క ఆశీర్వాదం గురించి, వారి యొక్క క్షేమం గురించి, వారి యొక్క సమృద్ధి కోసం, దీవెన కోసం మాట్లాడుతూనే వాటన్నిటికంటే ముఖ్యముగా ఏది కావాలి సంఘానికి అనంటే మీ మనోనేత్రములు అనేది చాలా ముఖ్యం. మీ మనోనేత్రములు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. నేడు మనం చూసినట్లయితే ఈ మనోనేత్రములు అనేటువంటి మాట మనం బైబిల్ గ్రంథంలోనే చదవగలం. ఈ మాట వినాలంటే చాలా అరుదు, ఈ మాటను ప్రకటించడం అరుదు, దాని యొక్క సారాన్ని వివరించడము అరుదు. ప్రభు సెలవిస్తున్నారు, ఆయన యొక్క మనస్సును, ఆయన యొక్క హృదయాన్ని మీకు ఎదురుగా, మీకు స్పష్టంగా బయలుపరచాలని ఆయన ఉద్దేశించి నేటి దినాన ఈ యొక్క టీవీ ఛానల్ పరిచర్య ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న విషయం, మీ మనోనేత్రములు వెలిగింపబడాలి. సార్, మనోనేత్రములు అంటే ఏంటి? మాకు అసలు పేరే తెలియదు. నేత్రాలు తెలుసు, మనస్సు తెలుసు. మనసు యొక్క నేత్రాలు అసలు ఇవి మాకు అర్థం కావట్లేదు అని అంటే ప్రభు చెప్తారు, మనోనేత్రములు అనగా ఇన్ ఇంగ్లీష్ మనం చూస్తాం విజ్డమ్, వివేకమునకు సంబంధించింది. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అంటే వివేక ఆత్మ. నేడు మనిషికి మధ్య విభేదాలు కలగడానికి, వారి మధ్య స్నేహభావం తొలగిపోవడానికి కారణం ఏంటంటే వివేచన అనేది లేకపోవడం, అంటే అండర్స్టాండింగ్. మరొక భాషలో చెప్పాలంటే అండర్స్టాండింగ్ అంటే అర్థము చేసుకునేటువంటి స్వభావం. ఈ స్వభావం, అర్థం చేసుకునే స్వభావము అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా. సరే ఇప్పుడు మనం చూసినట్లయితే మనోనేత్రములు గురించి ప్రభు రాస్తూ, భక్తుల ద్వారా రాయిస్తూ, దీన్ని మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. యేసయ్య మాకు తెలుసు, మేము ప్రార్థన చేస్తున్నాము, మేము ఎప్పటి నుంచో ఆయన యందు విశ్వాసం ఉంచాము, ఆయన యొక్క రెండవ రాకడ కోసం మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పుకుంటున్నట్లయితే, ఆయన రెండవ రాకడలో ఆయన ఉన్నవాడు ఉన్నట్లుగా చూడాలి అంటే మనం ఈ బాహ్య నేత్రములతో ఆయనను చూడలేము. మహిమ నేత్రములు మనకు కావాలి. వాక్యం సెలవిస్తుంది వాటినే మనోనేత్రములు. మనోనేత్రములు వెలిగింపబడకపోతే ఎంత భక్తిలో ఉన్నామనుకున్నా,
లేదంటే మేము ఎంత ఆశీర్వదించబడ్డామని అనుకున్నా, కోరుకుందలా జరుగుతుంది అనుకున్నా, మేము దర్శనాలు చూస్తున్నాం అనుకున్నా, ప్రభు సెలవిస్తున్న మనోనేత్రములు వెలిగింపబడకపోతే కనుక మీ కార్యాలన్నీ కూడా ఈ బాహ్య సంబంధంగా భూ సంబంధంగానే నిలిచి ఉండిపోతాయి. మనోనేత్రముల గురించి ప్రత్యేకంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దివ్య వాక్యాన్ని ఎదురుగా పెట్టినప్పుడు దాన్ని గుర్తించగలిగేది ఎవరు అంటే మనోనేత్రములు వెలిగింపబడిన వారు, మొట్టమొదటి భాగం. మరి అయితే మేమందరం యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నాం, మా చేత మేము పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఉన్నాం, మరి మా మనోనేత్రాలు వెలిగింపబడి ఉన్నవా లేవా అని గ్రహించాలంటే మాకు ఎలా తెలుస్తుంది అని అడిగినట్లయితే, దేవుణ్ణి ఎరిగి ఉండడం, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించడం మొదటి మనోనేత్ర వెలిగింపబడ్డం. దీన్ని మనం మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండి నిమిత్తం ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ప్రభు యొక్క వాక్యము స్పష్టత, వాక్య వెలుగు అనేకుల మీదకి ప్రకాశింపచేయబడాలని దేవుడు ఆయన వెలుగును కుమ్మరిస్తూ ఉంటే, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనగా ఈ లోకనాథుడైనటువంటి దుష్టుడు, ఈ లోక రాజ్యాలను ఏలుబడి చేసినటువంటి సాతాను వాడు అంటాడు, ఎదురుగా సత్యం ఉన్నాయిగో, ఇది సత్యం, మీరు నమ్మండి, ఈయనే రక్షకుడు అని వివరిస్తున్నా మాకు ఆయన అవసరం లేదు. మాకు జ్ఞానం ఉంది, మాకు డబ్బు ఉంది, మాకు బలం ఉంది, మాకు బలగం ఉంది, మాకు పేరుంది, మాకు ప్రఖ్యాతి ఉంది, మాకు చాలా కార్లు ఉన్నాయి, మాకు మంచి పలుకుబడి ఉంది, ఆయన మాకు అవసరం లేదు. ఆయన యొక్క బలము, ఆయన యొక్క జ్ఞానము, ఆయన ఇచ్చే రాజ్యము మాకు అవసరం లేదు. అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. స్పష్టంగా చూస్తున్నారు, వాక్యంలో ఏ తప్పు లేదని తెలుసు, అయినప్పటికీ దానిలో ఏదో తప్పు ఉందని చూపించాలి, లేదంటే ఆయన రక్షకుడు కాదు అని ప్రూవ్ చేయాలి, ఏదో ఒకటి విభేదాలకు దారితీస్తూ మాట్లాడడం మనం చూస్తాం. వాక్యం అట్టి వారిని గురించి సెలవిస్తుంది, వారి యొక్క మనోనేత్రములు మూయబడి ఉన్నాయి. మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాం, ప్రభు యొద్దకి సాతానుగాడు వచ్చి 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ఆయన చేస్తూ ఉంటే, ఆయన ఉపవాస ప్రార్థన బలంగా చేస్తూ ఉంటే వాడి శోధనలు 3 రకాలుగా చేశాడు. అందులో చివరి శోధన మనం చూద్దాం. అంటాడు, ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళిపోయి లోకంలో ఉన్న ప్రభావాలన్నీ మహిమంతా ఒక క్షణంలో చూపించేసాడు అంటాడు. వాడు ఎంత స్పీడ్ చూపించాడో, ఎంత సూపర్ ఫాస్ట్లో చూపించాడో దేవునికి మొత్తం చూపించేసి ఆయనే సృష్టికర్త, ఆయనకి ఇటు చూపిస్తున్నాడు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఇంగ్లీష్ రానోళ్ళు వచ్చి ఇంగ్లీష్ టీచర్ దగ్గర మాట్లాడుతూ ఉంటారు, చదువులేని వాళ్ళు చదువుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు, పిల్లలు వచ్చి టీచర్లకి పాఠాలు చెప్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళే వారిని చూసి మనం ఏమనుకోవాలంటే వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళకి ఇంకా మైండ్ మెచ్యూర్ అవ్వలేదు అని మనం ఆగాలి. వాళ్ళతో మనం వాక్కువాదం దిగకూడదు. కానీ ప్రభు దగ్గరికి ఆడొచ్చి అంటాడు, లోక మహిమంతా చూపించేసంట, గో ఒక్కసారి నా పాదాలకు దండం పెట్టావంటే ఈ మహిమంతా నీకు ఇచ్చేస్తాను. ప్రభు అంటారు, ఈ సృష్టికర్తను కదా నువ్వు పూజించాలి, మళ్ళీ సృష్టిని నా కళ్ళ ముందే పెట్టి నేను నీకు సాగిలి పెడితే నువ్వు ఇస్తానంటావేంటి అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, సాతాను గాడికి ఒక అధికారం ఉంది. ఈ రాజ్యాల్లో ఈ యొక్క మనుషులను బలోపేతం చేయడం, వారిని పడవేయడానికి, వారి ఆలోచన చెదరకొట్టడానికి, నరకానికి తీసుకెళ్ళడానికి వాడికి 10 రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నట్టు మనం అక్కడ గమనించవచ్చు. ప్రభువునే శోధించడానికి వాడు బయలుదేరాడంటే వాడికి ఎంత అవకాశం ఉంది? సాధారణంగా ఉన్నటువంటి మనం ఏ పాటి వారం ఆయన ఎదుట. కాబట్టి ఆ శోధనలు మనం జయించాలి అంటే మొట్టమొదట మనం గుర్తించాల్సింది, మన మనోనేత్రములు వెలిగింపబడాలి. సాతాను అనుచరులు, సాతాను క్రియలు చేసే వాళ్ళైతే కనుక వాటిని గుర్తించలేరు, దేవుని యొక్క కార్యములను గుర్తించలేరు. మనం కొరింథీయులకు రాసిన పత్రికలను చూస్తాం, ఆత్మ సంగతులు పరిశుద్ధాత్మకే తెలుస్తాయి, మరెవరికి తెలియవు. కాబట్టి మనం ఆత్మ సంగతులు తెలియాలి, వివేచించాలి, అర్థం చేసుకోవాలి. మనం తెలుసుకోవాలంటే కనుక మన యొక్క మనోనేత్రములు వెలిగింపబడాలి. ఇంతకీ మనోనేత్రములు అంటే ఏమిటి అంటే, మన యొక్క మనసుతో ఎదుట ఉన్న సిచ్యువేషన్, పరిస్థితిని గమనించగలగడం, మనం పరిస్థితిని అర్థం చేసుకోగలగడం, ఇది మనోనేత్రములకు సంబంధించినటువంటి విషయం. అర్థం చేసుకోవడం, వివేకంగా ప్రవర్తించడం, వారి మనసును ఎరిగి ప్రవర్తించడం. పలుమార్లు మనం ప్రభు శరీరరీత్యా ఈ భూమి మీద ఆయన సశరీరుడిగా నడుస్తున్నప్పుడు అనేక చోట్ల మనం చూస్తాం,
ప్రభు వారి మనసులను ఎరిగి, వారి హృదయ ఆలోచనలు ఎరిగి అనేటువంటి మాటను మనం చూస్తాం. అంటే ఏంటి అర్థం అంటే, ఆయన మనోనేత్రములు వెలిగింపబడిన వారే ఉండి ఆయన ఎదుటి వారి యొక్క హృదయంలో ఏముంది, మనసులో ఏం ఆలోచిస్తున్నారు అన్న విషయాన్ని ప్రభు గమనించగలుగుతున్నారు. ప్రభు అంటారు, అది నా ఒక్కడికే కాదు, అది మీకు నేను ఒక వరంగా ఇస్తున్నాను, పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మీకు ఇస్తున్నాను, మీరు దాన్ని పొందుకోండి. అది పొందుకుంటే మీరు మనోనేత్రములు వెలిగింపబడతాయి. మీరు చుట్టూ ఉన్న వాటిని మీరు గ్రహించగలుగుతారు, సమస్తమును అర్థం చేసుకోగలుగుతారు. సాతాను గడి యొక్క బాణం ఏమిటి, వాడి యొక్క మార్గం ఏంటి, వాడు ఎటువంటి విధంగా దాడి చేయాలని ప్రయత్నిస్తున్నాడు అనేటువంటి క్రియలన్నీ మీరు అర్థం చేసుకోగలుగుతారు. అదే మనోనేత్రాలు వెలిగించబడకపోతే బుద్ధిహీనుడి వలె, అజ్ఞానుల వలె వాడు గుంటలో పడిపోతారని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. సామెతల గ్రంథంలో మనం చూస్తాం, వివేకం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు గొయ్యి ఉన్నప్పుడు ఆపద వస్తుంది అన్నప్పుడు దాన్ని జాగ్రత్త గుర్తుపడతారంట, దాని నుంచి తప్పించబడతారంట. బుద్ధిహీనుడు సోమరు ఏం చేస్తారంటే వెళ్ళి ఆ గోతులో పడతాడు, ఆ యొక్క ఆపదలో చిక్కుపడతాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన చుట్టూ అనేకమైనటువంటి సమస్యలు ఉండొచ్చు. ఏదైనా సరే, అది ఉద్యోగపరంగాను, వ్యాపారంగాను, ఆర్థికంగాను, కుటుంబ పరంగాను, సంతానం పరంగాను, కోర్టు సమస్యల పరంగాను, చీకటి క్రియల పరిస్థితిలోనూ, ఏ పరిస్థితిలో అయినప్పటికీ, ఏ కోణమైనప్పటికీ మన మనోనేత్రములు వెలిగింపబడినట్లయితే వీటన్నిటిని మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం. ఇందులో దేవుని చిత్తం ఏమిటి, ఆయన ఏ మార్గంలో వెళ్ళమంటున్నాడు, కోర్టులకు వెళ్ళి గొడవాడమంటున్నాడా? కొరింథీయులకు రాసిన పత్రికలను మనం చాలా విషయాలు మనం చూస్తాం. మీరు పరిశుద్ధులకు తీర్పు తీర్చగలవారై ఉన్నారు. అలాంటిది మీరు తీర్పు కొరకు మనిషి వద్దకు వెళ్తారా? మనం తీర్పు కొరకు మనుషుల వద్దకు వెళ్ళకూడదు. మీ మాట అవునంటే అవును, ఇంకో మీరు మోసం చేశారు అన్నారా, మనం చేయలేదన్న సంగతి మనకు తెలుసు. మన మనస్సాక్షి దేవుడితో సరిగ్గా ఉంది, మనం యథార్థంగా ప్రభు యొద్ద ఉన్నాం, మేము చేయలేదని చెప్తాం. ఆయన చేశా అంటారా, ఓకే ఇక మీ ఇష్టం, మీరే చేశారంటున్నారు, ఓకే. ప్రభు కూడా అదే అన్నాడు. ఆయన పట్టుకోవడానికి శాస్త్రులు, యాజకులు అందరూ ప్రధాన యాజకులు ఎదురుగా నిలబట్టి, నీవు దేవదోషం చేస్తున్నావు, నేనే దేవుని అని చెప్పుకుంటున్నావు ఏంటి, యూదులకు రాజునని చెప్పుకుంటున్నావు అని అంటే పక్క నుంచి ఒక ప్రధాన యాజకుడు వచ్చి ఆయన మొహం మీద గుద్దాడంట. గుద్దితే ప్రభు అంటారు, నేనేం తప్పు మాట్లాడానో చెప్పు, ఒకవేళ నేను తప్పు మాట్లాడినప్పుడు నువ్వు నేను ఎందుకు కొట్టావో చెప్పు. మనం మాట్లాడాలి, చెప్పాలి, కానీ కొరకు వాక్కువాదం చేయకూడదు. మనుషుల యొద్దకు తీర్పు కొరకు మనం పరిగెత్తకూడదు. మరియు మనోనేత్రముల గురించి నేను స్పష్టంగా 2 విషయాలు మీకు వివరించి ఈ యొక్క ఉపదేశాన్ని నేను ముగిస్తాను. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం ఒక చిన్న ప్యాసేజ్. అక్కడ ఉన్న విషయాన్ని నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. సిరియా రాజు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సిరియాకి రాజు. ఇజ్రాయేలు దేశం ఒకటి ఉంది. ఈ సిరియాలో ఉన్నటువంటి రాజు అనుకున్నాడు, ఇజ్రాయేల్ మీదకి మన యుద్ధం చేసి వాళ్ళని ఓడించేసి వాళ్ళని మన బానిసలుగా చేసేద్దాం అనేటువంటి ఆలోచనతో ఈ సిరియా రాజు ఏం చేశారంటే, ఇజ్రాయేల్ వాళ్ళని పట్టుకుందామని కొంతమందిని పంపించాడు. పంపిస్తే వాళ్ళు పంపించే టయానికి అక్కడ వాళ్ళు పని చేసుకునే వాళ్ళు మూసేసుకొని, షట్టర్లన్నీ క్లోజ్ చేసుకొని, వాళ్ళ గుడారాలు తీసేసుకొని వేరే చోటుకి వెళ్ళిపోయారు. వీళ్ళు పరిగెత్తుకుంటూ హుటాహుటిగా రాజా, సిరియా రాజా, మరే మనం యుద్ధానికి వెళ్ళాం, వాని వెనకాల నుంచి పట్టేసుకుందాం, వాళ్ళ దేశంలోకి చొరబడి వాళ్ళని మోసం చేసేద్దాం, దాసులుగా బానిసలుగా మార్చేసుకుందాం అని వెళ్ళాం. కానీ వెళ్ళగానే అక్కడ వాళ్ళు లేరా, సరే రేపొద్దున అటువైపు నుంచి వెళ్ళండి అన్నాడు. సరే రేపు ఉదయం అటువైపు నుంచి వెళ్తే నిన్నటిదాకా ఉన్న వాళ్ళు తెల్లారిసరికి లేరు. మళ్ళీ వచ్చి రాజుకి అదే విషయం చెప్పారు. సరే రేపొద్దున ఇంకో మార్గం గుండా వెళ్ళండి అన్నాడు. సరే ఇంకో మార్గం గుండా వెళ్ళేసరికి వాళ్ళు నిన్నటిదాకా ఉన్న వాళ్ళు ఈరోజు లేరు. అర్థం కాల రాజుకి. రాజు అంటాడు, అందరిని పిలిచి సైన్యంలో ఉన్న అందరిని పిలిచి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి, సభ ఏర్పాటు చేసి, రే మనలో ఎవడో విషయాన్ని స్పై చేస్తున్నాడు, ఎక్కడున్న విషయాలను తీసుకెళ్ళి అక్కడ ఎవరికో చెప్తున్నాడు, మర్యాదగా ఆ మనిషి ఎవరో బయటకు వచ్చేయండి, లేదంటే అందరినీ చంపేస్తా. జనాలందరూ వణికిపోతున్నారు. మొదలే ఈడు మూర్ఖుడు, అన్ని దేశానికి రాజు అని భయపడిపోతూ, అయ్యా మేమేం చేయలేదు, మేము మీకు నమ్మకంగా ఉన్నాం, మీరు చెప్పిందే మేము చేస్తున్నాం, మళ్ళీ ఎవరు అటువంటి వారు లేరు అని అంటూ ఉండగానే పక్క నుండి ఓ వ్యక్తి చెప్తాడు వచ్చి, రాజా మనలో ఉన్నవాడు ఎవడు గూఢాచారితత్వం చేయలేదు, ఆ పని మనలో ఎవడు చేయలేదు, మేమందరం మీకు నమ్మకంగానే ఉన్నాం. మరి ఈ విషయాలు, ఇక్కడ ఉన్న విషయాలు
ఆ దేశంలో ఉన్న వారికి ఎలా తెలుస్తుంది? ఆ వ్యక్తి అంటాడు, రాజా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, కానీ ఇక్కడున్న విషయాలన్నీ గ్రహించగలిగేటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అది ఎలా సాధ్యం? ఎస్, ఉన్నాడు ఒక వ్యక్తి. ఆయన పేరు ఎలీషా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మతో, దేవుని అభిషేకంతో నింపబడిన ఒక వ్యక్తి ఆ దేశం అంతటికి ఒక కంచిలాగా ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తి దేశం మీదకి వస్తున్నటువంటి ఆపదను గుర్తించి దాన్ని నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాడు, దాన్ని డిఫెండ్ చేస్తున్నాడు, జనాలందరినీ అలర్ట్ చేస్తున్నాడు. ఆ దేశంలో ఉండి ఇదిగో ఇజ్రాయెల్ రాజుని పిలిచి, రాజా, రేపు ఉదయం శత్రువు అయినటువంటి సిరియా దేశస్థులు యుద్ధానికి వస్తున్నారు, కాబట్టి ఆ మార్గంలో మీరు వెళ్ళొద్దు, అక్కడ ఉన్నటువంటి జనాభాని మీరు వేరే చోట పంపించండి. రాజు అలాగే చెప్పి పంపించేశాడు. రెండో రోజు అలాగే చేశాడు. ఇలాగా ఎలీషా అనేటువంటి ప్రవక్త సమస్తమును గ్రహించగలుగుతున్నాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ విషయాలన్నీ గ్రహిస్తున్నటువంటి సిరియా రాజు, మనం ఎలీషా అనేవాడు చెప్తున్నాడు కాబట్టి ఆ ఎలీషా అనేటువంటి ప్రవక్తని ముందు పట్టుకొచ్చేద్దాం. అటు ప్లానింగ్ చూసారా? ఇజ్రాయెల్ జనాల్ని పట్టుకుందామంటే ఎలీషా ద్వారా మనం పట్టుకోలేకపోతున్నాం, కాబట్టి ఎలీషానే పట్టుకొచ్చేద్దాం అంటాడు. నేనంటాను, రాజా, సిరియా రాజా, బుద్ధిహీనుడా, అజ్ఞానుడా, నువ్వు ఇజ్రాయెల్ జనాల్ని పట్టుకుందామని వెళ్తుంటేనే ఎలీషాకి తెలుస్తున్నాడు, ఎలీషాకి దేవుడు చెప్పేస్తున్నాడే, అసలు నువ్వు ఎలీషానే పట్టుకుందామని వెళ్తుంటే దేవుడు ఎలీషాకి చెప్పడా? అరికల్లోకి వెళ్ళిపోయింది నీకు బుర్ర, రాజుకే ఉన్నావు కానీ నీ జ్ఞానం ఏమైపోయింది అని అడిగేవాడిని. కానీ అతనికి ఆ మాత్రం జ్ఞానం రాలా. ఎలీషాని పట్టుకొని వచ్చేసేయండి అని చెప్పి మంచి టీంని పంపించాడు. టీంని పంపించి అక్కడ జరిగిన విషయాన్ని మనం చూద్దాం. నేను 6వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతాను. నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ఇక్కడ ఉంటాయి. సిరియా రాజు ఇజ్రాయెల్తో యుద్ధము చేయవాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, అలాని స్థలమందు మన దండుపేట ఉంచుదుమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయెల్ రాజునకు వర్తమానం పంపి, పలాని స్థలమునకు నీవు పోవద్దు, అతడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. కనుక ఇజ్రాయెల్ రాజు దైవజనుడు మనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపిన సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటి మాటికి జరుగుతుంది. ఒక్కసారి రెండుసార్లు కాదు, మాటి మాటికి, ఈరోజు రేపు వారం తర్వాత నెలల తర్వాత ఆడు చేస్తూనే ఉన్నాడు ప్రయత్నాలు సిరియా రాజు. కానీ ఎలీషాకి మొత్తం దేవుడు చెప్తూనే ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా ఇది అనుకుంటున్నాడు మనసులో. 12-13 వచనం. ఇందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతనుండు చోటు చూచి రమ్మని సెలవేయగా. ఎవరు అంటున్నారు? సిరియా రాజు అంటున్నాడు, మనం వెళ్ళి అతను పట్టుకోవడానికి అతను ఎక్కడున్నాడు ముందు కనిపెట్టి ముందు పట్టుకొచ్చేద్దాం అని బయలుదేరారు. బయలుదేరి అక్కడున్న జనాలు అంటున్నారు, అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చింది. రాజా, సిరియా రాజా, ఆ ఎలీషా అనేటువంటి ప్రవక్త దోతానులో ఉన్నాడు అని తెలిసింది. ఓకే, దోతానులో ఉన్నాడా? కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణములను చుట్టుకొనగా. రాత్రికి రాత్రి వచ్చేసారు. పగలైతే మళ్ళీ ఎలీషా ప్రార్థనలో ఉంటాడేమో, రాత్రికి వచ్చి నిద్రపోతూ ఉంటాడు. ఇప్పుడైతే కళ్ళు మూసుకుని ఉంటాడు, తెలీదు. ఈ నేత్రాలు మూసుకుపోయినాయి ఎలీషాకి. ఇప్పుడు మనం వెళ్ళి పట్టేసుకుందాం అని చెప్పి బయలుదేరారు. శరీర సంబంధులు, లోకస్తులు ఏం ఆలోచిస్తారంటే, ఒక క్రైస్తవుని, ఒక బిడ్డని, దేవుని యొక్క ఆత్మీయుడిని ఇతరేం చేయగలడు, ఇతను మనవంటి మనిషే, ఇతరు మనవంటే మానవుడే, ఇతను ఏం చేయలేడు, మనం ఏం చేసినా ఏం చేయలేడు, ఏం మాట్లాడలేడు అని అనుకుంటారు. కానీ అర్ధరాత్రి వేళ, రాత్రికి రాత్రే సర్వసైన్యాన్ని తీసుకొని సిరియా రాజు ఎలీషా అనేటువంటి ఆ గుడారమును చుట్టుముట్టి వేస్తే తెల్లవారింది. ఎలీషా, మరి ఎవరైనా సాధారణంగా రాత్రి వేళ నిద్రిస్తారు, ప్రార్థనలో గడిపే సమయంలో ఉంటే ప్రార్థన గడిపి కొంచెం సేదతీరుతారు. ఎలీషా నిద్రిస్తున్నాడు నిజంగానే, వాళ్ళు అనుకున్నట్టుగానే. దైవజనుడైన అతని పనివాడు పెందల కాడే లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములు, రథములను గల సైన్యమును పట్టణము చుట్టుకొని ఉండుట కనబడను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుము అని ఆ దైవజనుడితో అన్నాడు. ఎలీషా లోపల ఎర్లీ మార్నింగ్ లేచి స్తోత్ర ప్రార్థన చేస్తున్నారు. స్తోత్ర ప్రార్థన అయిపోయింది. ఎలీషా పర్సనల్ ప్రేయర్ చేసుకుంటున్నాడు. ఈ మనిషి బయలుదేరాడు. ఎవరో ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు సేవకి. బయటికి వెళ్ళి కిటికీలు తీసి కొంచెం గాలి పిలుద్దాం, బ్రష్ చేద్దాం, టీ పెట్టుకుందాం అని కిటికీలు తీశాడు. కిటికీలు చూస్తే ఏముందిక, చుట్టూ ఒక రథం కాదు, 2 రథాలు కాదు, వారి ఉన్న చుట్టూ ప్రాంతం అంతా కూడా రథాలు, సైన్యముతో నిండిపోయి ఉందంట. అది చూసి అంటాడు, అయ్యో నా ఏలినవాడా, ఇక మన జీవితం అయిపోయింది,
నేను సేవ అనుకుంటా ఇల్లు స్థలాలు వాకిలి అన్నీ వదిలిపెట్టేసి నేను దేవుని సేవ కొరకు నిన్ను వెంబడుతున్నాను, ఇక్కడతో నా జీవితం ముగించిపోయింది, రేపు పొద్దున్న మమ్మల్ని పరదేశం ప్రియులారా పాటపడి సమాధిలో పంపించేస్తావు, నిన్ను నమ్ముకొని వచ్చాము అని చెప్పి ఎలీషా మీద ఎదురు తిరిగి ఏడుస్తూ ఉన్నాడు. ఎలీషా అంటాడు 16వ వచనం, 6వ అధ్యాయం 16వ వచనం, అతడు ఎలీషా అంటున్నాడు, భయపడవద్దు, మన పక్షాన ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఎలీషా, మన సందర్భాన్ని మీకు కొంచెం వివరించాలి. ఎలీషా అతను పిలిచి, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, భయపడొద్దు. వాళ్ళందరూ చాలామంది ఉన్నారా, అవునే ఉన్నారా, అదే భయం పట్టుకుంది, నాకు వణుకు పుట్టేస్తుంది, తడబడిపోతుంది, భయపడకు. వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికంటే ఎక్కువ సైన్యం మన పక్షాన ఉంది. తెలుసా నీకు? దైవజనుడా ఎలీషా గారు, మీకు ఇంకా మత్తు దిగలేదు అనుకుంటా, అంతమంది సైన్యం కనిపిస్తున్నాయి, మన సైన్యం ఏడున్నారు, మనం లోపల ఉందో 10 మందే కదా, సరే 40 మంది ఒక 100 మంది అనుకుందాం, ప్రార్థన చేస్తాం, మన వాళ్ళంతా ఏం చేస్తారు, మనను కత్తి సాములు ఏమైనా తెలుసా, మనకి యుద్ధాలు తెలుసా, ఏం చేయగలం, మనం కేవలం ప్రార్థన చేయగలం, అంతే కదా. మన దగ్గర అంత గొప్ప సైన్యం ఏముంది ఎలీషా దైవజనుడా, నీకు అర్థం కాదులే నిట్రా అని దగ్గరికి పిలిచి ప్రార్థన చేశారంట. ఏమని ప్రార్థన చేసి ఇక్కడ చదువుదాం ప్రార్థన. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, ప్రభువా వీడి కళ్ళు తెరువయ్యా, వీడి మనోనేత్రం వెలిగించబల్లా, వీడి కళ్ళు తెరు అనగానే జరిగిన సంగతి, యెహోవా పనివాని కళ్ళను తెరవజేశాను. దేవునికి మహిమ కలుగును గాక. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములు అగ్ని గుర్రముల చేత రథముల చేతులు నిండి ఉంట చూచెను. మనోనేత్ర వెలిగింపబడిన తర్వాత ఇప్పుడు ఆ శిష్యుడు చూసి అంటాడు, ఎలీషా చుట్టూ అంటే సేవకుల చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి, మరియు సేవకుడు ఉన్నటువంటి స్థానము చుట్టూ విస్తారమైనటువంటి రథాలు సైన్యం నిలబడి ఉన్నాయంట. అవి ఎవరికి కనిపిస్తున్నాయి? సాధారణంగా ఈ కళ్ళతో చూస్తే కనిపించవు. ఏ కళ్ళతో చూస్తే కనిపిస్తే? మనోనేత్రములు వెలిగింపబడిన వారే. ఈ మనోనేత్రములు వెలిగింపబడిన వారు చూస్తే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పరాక్రమము, దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క బలమును శక్తిని చూడగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం మనోనేత్రాలు అనేది చాలా ప్రాముఖ్యం క్రైస్తవుని జీవితంలో. మనం కీర్తన గ్రంథం 91వ కీర్తన చాలా సుపరిచితమైనటువంటి కీర్తన రాయబడి ఉంటుంది. అక్కడ చాలా విలువైన మాటలు 2:1 మీకు చెప్తాను. తన జనులు తన ప్రియులు నడుస్తుంటే వారి పాదల కంట రాయి తగలకుండా దేవదూతలు ఎత్తి పట్టుకొని దాటిస్తాయంట. అది ఎవరు గ్రహిస్తారు? సాధారణమైనటువంటి నేత్రములు కలిగిన వారు, యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేయబడిన వారు చూడలేరు. నిజముగానే ఆపద వస్తుందన్నప్పుడు వారు ఆలోచన చెప్పి, పరిశుద్ధాత్ముడు ఆలోచన చెప్పి దాన్ని దాటించడానికి, దాన్ని తప్పించబడడానికి ఆయన మనకి ఆలోచన చెప్తూ ఉంటారు. దాని వివేకాత్మ అంటారు. అదే మనోనేత్రములు వెలిగింపబడినటువంటి క్రియ. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మనోనేత్రాలు వెలిగింపబడ్డం అంత ప్రాముఖ్యమా? ఎస్. మనోనేత్రాలు వెలిగింపబడకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి భయపడుతూ ఉంటాం. వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ వాళ్ళని చూసి భయపడుతూ ఉంటాం. ఏదో చేసేస్తారు, మన వల్ల ఏమీ లేదు, మనం ఏమీ చేయలేము, వాళ్ళకి మనం ఎదురు తిరగలేము, మన వల్ల కాదు, మన బలం సరిపోదు, మన శక్తి సరిపోదు. కానీ మనోనేత్రాలు వెలిగింపబడిన వారు ఏమంటారు? నా పక్షాన ఉన్నవాడు మీకంటే అధికుడై ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఈ సేవకుడు ఎప్పుడైతే ఆ విషయాన్ని చూశాడో పనివాడు, దైవజనుడా ఇప్పుడు దాకా ఏమో అనుకున్నాం కానీ నీ సంగతి, మాతో పాటు తింటున్నావు, మాతో పాటు పడుకుంటున్నావు, ఏదో ప్రార్థన చేసుకుంటున్నావు అనుకున్నా కానీ నీ చుట్టూ ఇన్ని అగ్నిరథాలు ఉండడం నేను ఇప్పుడే చూస్తున్నాను. ఎలీషా అంటాడు, వెర్రివాడా, నువ్వు ఇప్పుడు చూస్తున్నావు, నేను ఏ రోజైతే సేవకు వచ్చానో, ఏనాడైతే సేవకుడికి అడుగు పెట్టానో, ఏనాడైతే సమస్తం విడిచిపెట్టి నేను బయటకు వచ్చానో, దేవుని యొక్క సేవ కొరకు కర్రను పట్టుకున్నానో, అభిషక్తిని యొక్క వస్త్రం నా మీద ఎప్పుడైతే పడిందో ఆనాటి నుండే నా చుట్టూ అగ్ని రథములు ఉన్నాయి. నీవు ఇప్పుడు చూస్తున్నావు. ఇది కూడా నేను ప్రార్థన చేస్తే నువ్వు చూడగలుగుతున్నావు, లేకపోతే నీకు సాధారణమైనటువంటి వ్యక్తిగానే కనిపిస్తా. ప్రభు అంటారు కొన్ని చోట్ల, నా యొక్క విలువ స్వదేశంలో ఎవరు గుర్తించలేరు, ప్రవక్త తన స్వదేశమందు తప్ప ఎక్కడా గణహీనుడు కాడు. మరియు మనం లూకా సువార్తలో చూసినట్లయితే ప్రభు మరణించి పునరుద్ధానుడయ్యాడు. ఆయన మరణపు ముళ్ళును విరిచాడు. పునరుద్ధానపు శక్తి చేత ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఎమ్మాయి అనేటువంటి మార్గంలో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నిన్నటిదాకా యేసే మనతో ఉన్నాడు, ఆయన లేడు,
ఆయన బోధలు ఎంత ఉన్నతమైనవి అయినవి, ఆయన ఎంత స్పష్టంగా వివరించేవాడు, ఆయనకు ఉపదేశాలు చాలా శ్రేష్టమైనవి, ఆయన మనల్ని సర్వసత్యులు నడిపిస్తూ ఉన్నాడు అని సెలవిస్తూ ఉండగా ప్రభు వారి మధ్యకు వచ్చారంట. వచ్చి, ఎందుకు మీరు కలవరపడుతున్నారు, ఎందుకు మీరు భయపడుతున్నారు, ప్రవక్తలు రాసినటువంటి ప్రవచన గ్రంథాలు మీరు చదవలేదా, మీకు ఇంకా జ్ఞానం రాలేదా, మీరు ఇంకా వాటిని గ్రహించుకున్నారా అని అంటే వారు, మాకు ఏమి గుర్తులేదయ్యా, ఈ సంగతులను బట్టి మేము బాధపడుతూ ఆలోచిస్తూనే ఉన్నాం, మాకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరు లేరు, దాని గురించే మేము ఇప్పుడు దిగులు పడుతున్నాం అని అంటే యేసయ్య ప్రవచనాలన్నీ వారికి వివరిస్తా నడిపిస్తా ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఆ సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, వారి ఇల్లు కొంచెం దూరంలో, ఆమడ దూరంలో వాళ్ళ ఇల్లు వచ్చేసింది. కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరో వాళ్ళకి తెలియదు, అది యేసయ్య అన్న సంగతి వాళ్ళకి తెలియదు. వారితో మూడో వ్యక్తి వచ్చాడు అని నడుస్తూ ఉన్నారు. మా ఇల్లు వచ్చింది అయ్యా సార్, మరి మా ఇల్లు వచ్చేసింది, మీరు బయలుదేరతారా అంటే నేను బయలుదేరతా. మళ్ళీ వాళ్ళకి అనిపించింది గుమ్మం తీసేలోపు, అయ్యో చీకటి పడిపోయింది, ఇప్పుడు ఆయన ఒక్కడే ఎలా వెళ్తాడు, ఈ పూటకి ఇక్కడ ఉంటాడేమో అడుగుదాం, మనతో పాటు బస్ చేసి ప్రార్థనలో ఉంటాడని అడుగుదాం అని యేసయ్యని పిలిచారు. యేసయ్యని పిలిచిన తర్వాత యేసయ్య, అయ్యా ఈ పూట చాలా చీకటి పడిపోయింది, మీరు వెళ్ళిపోతే ఇబ్బంది పడతారు, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉండండి, మాతో పాటు కొంచెం భోజనం చేసి వెళ్తారు కానీ తెల్లారక అని అంటే ప్రభు వారితో పాటు సరే అని లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి ఆయన భోజనం చేద్దామని టేబుల్ మీద కూర్చొని, టేబుల్ మీద ఆ ఇద్దరు శిష్యులు ఓ రొట్టెను ద్రాక్ష రసాన్ని కొంచెం ఆహారాన్ని సిద్ధపరిస్తే, గెస్ట్ కదా, కొత్తగా వచ్చారు కదా అని వాళ్ళు అంటారు, అయ్యా మీరు ప్రార్థన చేయండి సార్ మీరు ప్రార్థన చేయండి, మనం కలిసి తిందామన్నారు. ప్రభు ఆ యొక్క ఆహారాన్ని ఇలా ఎత్తి ఆ రొట్టెని ఇలా విరిచి వారి చేతికి అందించగానే వారి యొక్క కన్నులు తెరవబడెను. మనం లూకాసు వార్త 24:31 చూస్తాం. వారి కన్నులు తెరవబడెను, ఆయనను గుర్తుపట్టిరి. అప్పటి వరకు ఆయనతో నడుస్తూ ఉన్నారు, ఆయన మాట్లాడుతుంది వింటున్నారు, ఆయన చెప్పే మాటలు వాక్యాలు వింటున్నారు, అయినప్పటికీ వారికి ఏం అర్థం కావట్లా. కానీ ఎప్పుడైతే ఆయన విరిచి ఆ రొట్టెను వారి చేతికి ఇచ్చాడో వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడినాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనోనేత్రాలు వెలిగించబడాలి అంటే మనం రక్షణ పొందుకోవాలి. యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలు వెలిగించబడనివ్వకుండా, చూడకుండా మూసివేస్తాడు. కాబట్టి మనం రక్షణలోకి నడిపించబడాలి, దేవుని యొద్దకు రావాలి, అప్పుడు మన మనోనేత్రములు వెలిగించబడుతుంది. 2, మనోనేత్రాలు వెలిగించబడాలంటే ఆయన రక్త మాంసంలో మనం పాలిభాగస్వాము కావాలి. ప్రభు బల్లారాధనను మనం తప్పక ఆచరించాలి. మరియు ఈ యొక్క మనోనేత్ర వెలిగించబడిన తర్వాత కలిగేటువంటి లబ్ధి ఏంటి, మనకేమిటి ఉపయోగం అని అంటే, మన చుట్టూ అగ్ని రథములు క్షేమంగా కాపుదలు దయచేయడానికి, మనల్ని ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో నడిపించడానికి అవి మనకెప్పుడు తోడుగా ఉంటాయి. దేవుడు మనకు అట్టి కంచె వేసి నడిపిస్తాడు. కాబట్టి నేటి దినాన మన యొక్క మనోనేత్రములు వెలిగింపబడి ఉన్నవా లేవా అనేటువంటి విషయాన్ని ఈ వాక్య సందేశం ద్వారా ప్రభు మనతో ముచ్చటించి ఉండగా మనం ఒక్కొక్కరం వాక్యాన్ని బట్టి సరిచేసుకుంటూ వాక్యం ఎద్దుకు వాక్య వెలుగులో మనల్ని మనం ఒప్పుకుంటూ, ప్రభువా నా యొక్క మనోనేత్రములు వెలిగించండి. శిష్యుడు సంవత్సరాల తరబడి ఎలీషాతో పాటు ఉన్నాడు, కానీ మనోనేత్ర వెలిగింపబడలేదు. నేటి దినాన సంవత్సరాల తరబడి క్రైస్తవ్యంలో ఉండుండొచ్చు, క్రీస్తును అనుసరిస్తూ ఉండొచ్చు, వాక్యం ధ్యానిస్తూ ఉండొచ్చు, ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ మనోనేత్ర వెలిగించబడకపోతే కనుక వారి దేవుని కార్యాలు వేటిని కూడా గుర్తించలేనటువంటి స్థితి. కాబట్టి నేటి దినాన మనం మనోనేత్రములు వెలిగించబడిన వారమై ఉండాలి. మరియు మనోనేత్ర వెలిగించబడాలి అంటే కనుక పరిశుద్ధాత్మ, విజ్డమ్ ఆఫ్ స్పిరిట్, పరిశుద్ధాత్మ వివేకాత్మ మనలో పనిచేస్తుంది. ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే మనోనేత్రాలు వెలిగింపబడతాయి. కేవలం 3 విషయాలు. మొదట రక్షణ పొందుకోవాలి, 2 ప్రభు బలారాధనలో మనం పాలిభాగస్వాములం కావాలి, 3 పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఈ 3 జరిగినట్లయితే మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. మనకు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మన చుట్టూనే ఉంచి మనం నడిపిస్తాడు. ఎవరు ఎంత మాత్రం మనకి హాని చేయలేరు. కాబట్టి నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీకు ఫలింపచేయను గాక. కళ్ళ నుంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం కలుతండి నా ప్రభువా, వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క మనోనేత్రాలను వెలిగించండి, వారికి సర్వ సమృద్ధిని దయచేయండి. చుట్టూ ఉన్న శత్రుల భయం నుంచి వారిని విడిపించండి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని చెప్పిన వాక్యాన్ని మా మధ్య మీరు తెలియచేస్తూ తండ్రి, మనోనేత్ర వెలిగించబడితే నా యొక్క శక్తి సామర్థ్యతలు మేము గుర్తించగలమని, నీ యొక్క క్రియలను మేము గ్రహించగలమని మీరు తెలియజేసి ఉండగా ప్రతి వారి యొక్క మనోనేత్రాన్ని మీరు వెలిగించండి. ఈ వాక్ శబ్దం ద్వారా, ఆ యొక్క టీవీ ఛానల్ ద్వారా వాక్యమైన ప్రతి ఒక్క గుండెలను, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక స్థితిని మీరు వెలిగించండి. దీవెనకరంగా మార్చి వారి యొక్క మనోనేత్రం వెలిగించి ప్రతి అవసరం అక్కడిని మహిమలు తీర్చి ఆశీర్వదించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామము తండ్రి, ఆమేన్.